ఆ, నిన్న ఈ ప్రాబ్లమ్ని మనం డిక్టేట్ చేశాము. డిక్టేట్ చేసి సొల్యూషన్ ఇంకా చెప్పలేదు. ఇచ్చినవి ఏమిటి అనేటువంటివి ముందు అన్నీ కూడా ఎస్ఐ పద్ధతిలోకి మార్చుకొని అప్పుడు మాత్రమే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? నిన్న చూడండి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, రాస్తున్నారా? ఇద్దరు రాయండి, తెలుగు ఇంగ్లీష్. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 5.7 into 10 power minus 12 watt per centimeter square per Kelvin power 4. రాశారా? మాట్లాడటం లేదు ఎవరో రెస్పాండ్ కండి. ఇప్పుడు ఈ సెంటీమీటర్ని మీటర్లోకి రాసుకోవాల్సి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి సిగ్మా ఈక్వల్ టు కింద 5.7 into 10 power minus 12 by 10 power minus 2 whole square వేసుకోండి. ఇక్కడ ఇది by 10 power minus 2 whole square అంటే సెంటీమీటర్ని మీటర్లోకి మార్చామన్నమాట. వాట్ మీటర్ స్క్వేర్ పర్ కెల్విన్ పవర్ 4. అప్పుడు సిగ్మా ఎంత అవుతుందంటే 5.7 into 10 power minus 8 అవుతుంది. 10 power minus 8 వాట్ పర్ మీటర్ స్క్వేర్ పర్ కెల్విన్ పవర్ 4. అంతవరకు వేశారా? కాబట్టి ఇప్పుడు పవర్ ఎంత అయిపోయింది? -8 సార్. 10 పవర్ -8 అయింది. ఓకే. తర్వాత ఇక్కడ స్పియరు డయామీటర్ ఇచ్చాడు. ఇదిగోండి, ఇక్కడ diameter of the sphere is equal to 20 centimeters. గోళము వ్యాసము is equal to 20 సెంటీమీటర్లు. కింద వ్యాసార్థము లేదా రేడియస్ స్మాల్ r is equal to 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్స్. అది కూడా ఎస్ఐ పద్ధతిలోకి మార్చుకోవాలి. మార్చుకుంటే ఎంత అవుతుంది? 10 into 10 power minus 2. 10 into 10 power minus 2 that is equal to 0.1 meters. అంతేనా కదా? అంతే సార్. కాబట్టి రేడియస్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 0.1 మీటర్స్ అవుతుంది. తర్వాత టెంపరేచర్ ఆఫ్ ది బాడీ TB ఈజ్ ఈక్వల్ టు, రాసుకోండి, టెంపరేచర్ ఆఫ్ ది బాడీ క్యాపిటల్ T సఫిక్స్ B, TB ఈజ్ ఈక్వల్ టు 227 ప్లస్ 273. అంటే కెల్విన్లోకి మార్చేస్తున్నాను. 227 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 500 కెల్విన్. తెలుగు వాళ్ళు కూడా రాస్తున్నారు కదా. తర్వాత సరౌండింగ్ టెంపరేచర్ TS అనండి. ఈ టీ నాటిని నేను T సఫిక్స్ S గా పెట్టుకుంటున్నాను. సరౌండింగ్ టెంపరేచర్ TS ఈజ్ ఈక్వల్ టు 27 degrees centigrade plus 273.
ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 300 అవుతుంది. 300 కెల్విన్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు 1 సెకనుకు రాసుకోండి. 1 సెకనుకు గోళము కోల్పోయే ఉష్ణరాశి Q ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ లాస్ పర్ సెకండ్, లేకపోతే కొంచెం మార్చండి, ఎనర్జీ లాస్ట్ బై ది స్పియర్ పర్ సెకండ్ Q ఈజ్ ఈక్వల్ టు energy lost by the sphere per second, Q is equal to E into capital A, capital E into capital A. That is equal to capital E into 4 pi r square. 4 pi r square. E into 4 pi r square. అంతవరకు వేశారమ్మా ధనలక్ష్మి? Yes, sir. ఇప్పుడు ఈకి బదులుగా ఏం రాయాలి? సిగ్మా T power 4. సిగ్మా టీబీ పవర్ 4 మైనస్ సిగ్మా T0 పవర్ 4 అని రాయాలి. రెండిట్లో సిగ్మా కామన్ వేయండి. అప్పుడు సిగ్మా ఇంటూ చూడండి టీబీ పవర్ 4 మైనస్ టిఎస్ పవర్ 4. నేను స్పియర్ ఉష్ణోగ్రతనేమో టీబీ అన్నాను, సరౌండింగ్స్ టెంపరేచర్ని టిఎస్ అన్నాను. కాబట్టి సిగ్మా ఇంటూ టీబీ పవర్ 4 మైనస్ టిఎస్ పవర్ 4 బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఇంటూ 4 ఇంటూ పై ఎంత? 5.7 into 10 power 8. అట్లా కాదు, పై వాల్యూ 3.14. పై వాల్యూ సార్. మరి 4 pi r square వాల్యూ కూడా వేయాలి కదా? ఎస్ సార్. లేదా 4 pi r square అనే రాసేసేయండి. రాసేసి నెక్స్ట్ వాల్యూస్ వేద్దాం. ఓకేనా? ఓకే. కాబట్టి సిగ్మా టీబీ పవర్ 4 మైనస్ టిఎస్ పవర్ 4 ఇంటూ 4 pi r square. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తారా? ఎస్ సార్. ఇది సిగ్మా వాల్యూ ఎంత? 5.7 into 10 power మైనస్ 8. అది మీరు వేసుకోండి తప్పు లేకుండా. కాబట్టి 5.7 into 10 power 8. తర్వాత బ్రాకెట్లో 500 power 4 మైనస్ 300 power 4 ఇంటూ 4 ఇంటూ 3.14 ఆర్ వాల్యూ ఎంత? 0.0 ఉంది. 0.1 కదా? అంటే స్క్వేర్ ఉంది కదా? అలా కాదు, ఇందాక ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 10 సెంటీమీటర్ల. ఎస్ సార్. 0.1 వేసుకున్నాం. 0.1కు స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 0.01 వస్తుంది. నువ్వు చెప్పింది అదేనా? అదే సార్. ఓకే. అయితే ఇప్పుడు అది క్యాలిక్యులేట్ చేస్తారా? చేస్తాం. ఇంకా డినామినేటర్లో ఏమీ ఉండవు, వాడు ఏదో చేశాడు కానీ అవేమి మీరు వేయద్దు. ఓకేనా? ఓకే సార్. మనం ఎస్ఐ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఏమున్నది, నేను కూడా ఒక పేపర్ మీద వేసుకుంటున్నాను. 5.7 into 10 power minus 8. అవునా? అవును. 500 power 4
minus 300 power 4 into ఎంత వస్తుంది 4 into 3.14 into 10 power minus 2 అంతే కదా 0.01 అంటే 10 power minus 2 అవుతుంది. ఇప్పుడు 500 power 4 minus 300 power 4 ముందు చేస్తారా? చేస్తున్నాం సార్. 500 power 4 అంటే ఎంత అవుతుంది చెప్పండి? చాలా ఎక్కువ అవుతుంది సార్. వస్తుందిలే. 10 power 4 అంటే ఈ 10 power 4 అంటే 10 power 4 కాదు, 504 అంటే 5ని లోపల నుంచి చేసుకోండి. ఓకేనా? 62 625 into 10 to the power of 8 వస్తుంది సార్. అట్లా కాదు, 5 5 25, 25 25 625, 625 10 power 8 వస్తుంది సార్. ఇంటూ 10 power 8 వస్తుంది. తర్వాత మైనస్ 3 3 9 9 9 81 అంతే కదా? 81 ఇంటూ 10 power 8 వస్తుంది అంతే కదా? ఇప్పుడు ఈ 10 power 8 బయటికి తీసుకొస్తే 10 power minus 8 ముందుంది కదా, అవునా లేదా? 5.7 సార్ 10 power minus 8 ఉన్నది కదా, కాబట్టి 5.7 ఇంటూ 10 power minus 8కి ఇప్పుడు కామన్ గా బయటికి తీసుకొచ్చిన 10 power plus 8కి ఈ రెండింటికి కొట్టిపోయింది, అవునా? 625 లోంచి 81 తీసేయండి. 625 544 సార్. 544 minus 81 544 కాబట్టి 5.7 into 544 ఎస్ సార్. 544 into 4 into 3.14 into 10 power minus 2 అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తాను. 5.7 into 544 into 3.14 is equal to 9,736.5 into 10 power minus 2 ఉన్నది వచ్చింది. అంతే వచ్చిందా మీకు కూడా? ఇంటూ 4 కూడా ఉన్నట్లుంది. నా 389.46048 వచ్చింది సార్. ఎంత? 389.46048 వచ్చింది సార్. 389 ఎస్ సార్. .46 ఇది 10 power minus 2 తో చదవడం మల్టిప్లై చేస్తేనా? ఎస్ సార్. ఓకే. ఇది జౌల్స్ పర్ సెకండ్. ఓకేనా? ఓకే. ఇంటూ 4 రైట్. ఆన్సరు 389.46
ఇది పర్ సెకండ్ కదా, జౌల్ పర్ సెకండ్ అవుతుంది. జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు 389.4746 వాట్స్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. అంటే వాడు రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు, మనం మాత్రం SI పద్ధతిలో చేస్తూ వెళ్ళాం. ఓకేనా? ఎస్ సార్. తెలుగు మీడియం వాళ్ళకి అర్థమైందా? ఏం ధనలక్ష్మి, ఆన్సర్ వేశారా? ఈ బ్రాకెట్లో చేయడం అర్థమైందా? మాట్లాడండి. 500 పవర్ 4 అంటే ఎట్లా రాశారు? 5 పవర్ 4 ఇంటూ 100 పవర్ 4 అన్నట్లుగా అనుకున్నారా? మాట్లాడటం లేదు. ఏమ్మా? హలో, సీను, ఎవరు మాట్లాడరేంటి? అర్థమైందా కాలేదా? సతీష్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చా? ఎస్ సార్. ఎవరు మాట్లాడటం లేదు ఎందుకు? మీకు లైన్లో లేరా? ఉన్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు సార్. నీకు అర్థమైందా మణికంఠ? ఎస్ సార్, అర్థమైంది సార్. ధనలక్ష్మి, సార్ అర్థమైందా కాలేదా అని అడుగుతున్నాను. సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయి సార్, మీ వాయిస్ అర్థం కావట్లేదు సార్ నాకు. ఏమ్మా? మీ వాయిస్ నాకు వినిపించడం లేదు సార్, సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయి సార్, అందుకే మాట అర్థం కాదు. అందువల్లనా? ఎస్ సార్. కళ్యాణి, నీకు? ఆ అమ్మాయి కూడా సిగ్నల్ లేదేమో. సరేలే, మళ్ళీ వీడియో ఎట్లా పెట్టేస్తా కదా. నెక్స్ట్ ప్రాబ్లం రాస్తారా? ఇది కూడా సేమ్ ప్రాబ్లమే, అందుకని ఇదిగో ఈ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది చూసి రాసేసుకుంటారా? ఎస్ సార్. ఇది చూసి రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకి నేను డిక్టేట్ చేస్తాను, రాసుకోండి. ఒక నక్షత్రము యొక్క ఉష్ణ తీవ్రత, అంటే ఇక్కడ ల్యూమినస్ అన్నాడు, అయినా కానీ నేను ఉష్ణ తీవ్రత అంటాను. ఉష్ణ తీవ్రత సూర్యుని ఉష్ణ తీవ్రతకు 20,000 రెట్లు ఉన్నది. సూర్యుని ఉష్ణోగ్రత 6,000 కెల్విన్.
6000 కెల్విన్. అయితే నక్షత్రం యొక్క ఉష్ణోగ్రత ఎంత? రాసుకున్నారా? ఎస్ సార్. ఇప్పుడు సూర్యుడిది ఎంతో కొంత మనం అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సూర్యుని నుండి వచ్చే ఉష్ణ తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది సన్, ఈజ్ ఈక్వల్ టు E1 అనుకొనుము. ఇంగ్లీష్ వాళ్ళైతే స్టార్టింగ్లో లెట్ అని పెట్టండి. లెట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ ఈజ్ ఈక్వల్ టు E1. రాశారా? తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ది స్టార్ E2 ఈజ్ ఈక్వల్ టు నక్షత్రం యొక్క ఉష్ణ తీవ్రత E2 ఈజ్ ఈక్వల్ టు అంటే సూర్యుడి నుండి వచ్చేదానికి ఎన్ని రెట్లు ఉంటుంది? 20,000 రెట్లు. కాబట్టి E2 ఈజ్ ఈక్వల్ టు 20,000 into E1. మనము సూర్యుడిని 1 అనుకుంటున్నాము, స్టార్ని 2 అనుకుంటున్నాం. తర్వాత టెంపరేచర్ ఆఫ్ ది సన్, సూర్యుని ఉష్ణోగ్రత T1 ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ ది సన్ T1 ఈజ్ ఈక్వల్ టు 6000 కెల్విన్. సూర్యుని ఉష్ణోగ్రత క్యాపిటల్ T1 ఈజ్ ఈక్వల్ టు 6000 కెల్విన్. తర్వాత నక్షత్రం యొక్క ఉష్ణోగ్రత T2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. రాశారా అంతవరకు? ఏమ్మా? ఎస్ సార్, రాసాం సార్. తర్వాత క్రింద స్టీఫెన్ నియమం ప్రకారం, అకార్డింగ్ టు స్టెఫాన్స్ లా, E1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T1 పవర్ 4 దాని కిందనే రాసుకోండి. E2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T2 పవర్ 4. రాశారా? ఏమా? E1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T1 పవర్ 4, E2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T2 పవర్ 4. ఓకేనా? ఏ సతీష్? అప్పుడు E1/E2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అప్పుడు E1/E2 ఈజ్ ఈక్వల్ టు T1 పవర్ 4/T2 పవర్ 4. రాస్తున్నారా? ఏమో బుర్రకెక్కుతుందా?
సతీష్ రాస్తున్నావా? అసలు నీకు బుర్రకెక్కుతుందా లేదా? మణికంఠ నీవు ఏం రాశారు? E1/E2 = T1⁴/T2⁴ అని రాశారా? అప్పుడు E1కు బదులుగా E1 రాసేయండి. E2కు బదులుగా 20,000 into E1. This is equal to T1 ఎంత? 6,000 whole power 4 by T2 power 4. ఇది మనం చేయాల్సింది, అవునా? E1కి E1 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు T2 power 4 is equal to 20,000 into 6,000 whole power 4. ఓకేనా? అప్పుడు T2 is equal to 20,000 whole power 1/4 ఇంటూ దీనికి కూడా 1/4 తీసుకోవాలి, పవరు తీసుకుంటే అది 6,000 అనేది వస్తుంది. ఈ 20,000కి 1/4 ఎంత అవుతుందో లెక్క కట్టాలి. క్యాలిక్యులేటర్ ఉందా మీ దగ్గర? 20,000కి పవర్ 1/4 కడతారా? 20,000 whole power 1/4 అంటే 0.25. ఇది 11.89 వచ్చింది. ఏది 20,000కి హోల్ పవర్ 4 చేస్తే 11.89 ఇంటూ అంటే 11.89 ఇంటూ 6,000 చేస్తే 71,352 వచ్చింది. ఏమా క్యాల్కులేట్ చేశారా?
20,000కి హోల్ పవర్ 1/4 చేస్తే 11.89 వచ్చింది. ఇంటూ 6,000 వేయండి. 11.89 ఇంటూ 6,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 71,352. అంతవరకు ఓకేనా? మీ దగ్గర నుంచి రెస్పాండ్ రాకపోతే మీరు వింటున్నట్ట విననట్ట? ఏ సతీష్ వినపడుతుందా? సీను ఇంక నేను ఆపైనా మీకేం వినపడటం లేదేమో. వినిపిస్తుంది సార్. మరి పలకరే, మీరు మాట్లాడకపోతే నాకు ఎట్లా అర్థం అవుతుంది? ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? ఆన్సర్ ఎంత నేను వచ్చింది? వేరే రకంగా ట్రై చేయండి. ఎట్లాగా? ఎంతైనా ఎలాగా అనుకోండి సార్. 6,000 హోల్ పవర్ 4 ఉంది కదా సార్. దానికి 1/4 తీసుకోవాలి కదా. 6,000 హోల్ పవర్ 4ని ఏం చేసావు? ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పు. 2,592 ఇంటూ 10^12 ఇంటూ 10^4 వచ్చింది సార్. ఇంకా చేయాలి. అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఇక్కడ E1/E2 ఈజ్ ఈక్వల్ టు T1^4/T2^4 అంతేనా? E1 ఈజ్ ఈక్వల్ టు E1 రాశాను, E2కు బదులుగా 20,000 E1 అని రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 6,000 హోల్ పవర్ 4/T2^4. E1 క్యాన్సిల్ అయిపోయింది, క్రాస్ మల్టిప్లై చేశాను. అప్పుడు T2^4 ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 6,000 హోల్ పవర్ 4. ఇరువైపులా ఎంత తీసుకుంటున్నాను? పవర్ 1/4 తీసుకుంటున్నాను. తీసుకున్నట్లయితే అప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు 20,000 హోల్ పవర్ 1/4 ఇంటూ 6,000. 20,000 హోల్ పవర్ 4 చేస్తే 11.89 వచ్చింది. 11.89 ఇంటూ 6,000 ఈజ్ ఈక్వల్ టు 71,352 అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఒకటి చాలండి, లేకపోతే రేపు ఎప్పుడన్నా ఇంకో ప్రాబ్లం ఉంటే చెప్పుకోవచ్చు. ఓకేనా? సరే సార్. నీకు నేను చెప్పింది బుర్రకెక్కిందా? ఎవరు మాట్లాడటం లేదు. సరే, ఇంతటితో ఆపుతానైతే. ఓకేనా? ఓకే సార్. సరే సార్.